ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలానే ఈ 2025 సంవత్సరం చివరాఖరికి మనకి నవంబర్ డిసెంబర్ దాకా వచ్చేసాం. ఇక నాకు తెలిసినైతే వరకు డిసెంబర్ వరకే ఉందనుకుంటాను ఈ 2020 సంవత్సరం. ప్రతి సంవత్సరం అంతే ఉంటుంది. నాకు తెలిసి 2020 అయితే డిసెంబర్ వరకే ఉంది. కాకపోతే ఈ డిసెంబర్ మాసం వరకు కూడా వచ్చేటువంటిది నవంబర్ మాసం వరకు వచ్చాం కాబట్టి చాలామంది ఇంతకుముందు చాలా రకాలుగా చెప్పుకున్నటువంటి చరిత్ర అయితే మనకున్నది. ఎట్లా అంటే కనుక సింహరాశి వాళ్ళ పని అయిపోయింది, ఇంకా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది, ఏ పని చేయలేరు, వాళ్ళ కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, ముక్కు పోయింది, మూతి పోయింది అని చెప్పేసి చాలామంది రకాలుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేవు, అన్నీ మార్పు వచ్చింది అని. కాకపోతే గ్రహాలు మారినంత మాత్రాన రాసుల వారికి రాసులు ఉండేవారికి ఇబ్బందులు అయితే ఏం కలగవు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరొకటి ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా రాశిని చూసుకునే అవసరం, ప్రతిరోజు కూడా జాతకం చూసుకునేటువంటి అవసరం లేదు. జాతకం మనిషి జీవితంలో 4 సార్లు చూడాలి. పుట్టినప్పుడు, ఆ పుట్టిన వ్యక్తికి ఆడపిల్లలైతే రజస్వలప్పుడు, మగపిల్లలైతే పంచలు ఇచ్చేటప్పుడు, రెండోది పెళ్లి చేసుకునేటప్పుడు, ఇక 4వది వచ్చేసి వారు మరణించిన తర్వాత వారి తనంతరం ఉన్నవారు చూసుకుంటారు. అంతేగాని జాతకం ప్రతి నిమిషం చూసుకొని, ప్రతి సెకండ్ చూసుకొని ఈ గంట తర్వాత ఏముంది, ఈ గంట తర్వాత ఏముందంటే గంటకి జాతకాలు మారవు. నక్షత్రాలు గ్రహాలు మారితేమో జాతకాలు మారవు. అందువలన జాతకం ఎక్కువ సార్లు చూసుకునే వారికి చూసే ప్రతిసారి కూడా ఒక సెకండ్ ఆయుక్షణం అవుతుంది. మన జీవితంలో 100 సంవత్సరాలు ఉండలేదు, 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ 50 సంవత్సరాలు ఒక సెకండ్ తగ్గిపోద్ది. అలా మనం ఎన్నిసార్లు చూసుకున్నామో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. జీవితంలో 4 సార్లు కన్నా ఎక్కువ జాతకం చూసుకుంటే ఆయుక్షణమే. అందుకని జాతకాలు ఎక్కువ చూసుకోకూడదు. ఏ గురువైనా ఏదో చెప్తూ ఉంటాడు, అలా చూసుకునే పని లేదు. ఒకవేళ గురువు చెప్పింది జరగకపోతే ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు సంప్రదిస్తారు అసలు ఏం జరిగింది ఏమిటని. అది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. యూట్యూబ్లో పెడుతున్నారు కదా అని చెప్పేసి అని చూసుకుంటూ పోతే మనకు పిచ్చెక్కిద్ది. అలాంటివి చూసుకునే అవసరం లేదు. అందరూ కూడా హెచ్చరిక ఇది. కాబట్టి తర్వాత విషయం ఏంటంటే కనుక ఇది గరుడ పురాణంలో కూడా ఉంటుంది, ఇది వాళ్ళు చూసుకోవచ్చు గరుడ పురాణం వాళ్ళ దగ్గర ఉంటే. అయితే ఇది వచ్చేసి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి పర్టికులర్గా ఇదంతా ఎందుకు చెప్పానంటే కనుక సింహరాశి వారికి ఇప్పటివరకు గొనుకుతూ భయపడుతూ ఉన్నారన్నమాట. అందరు చెప్పింది వినేసి మాకు ఏ పనులు అవ్వట్లేదని. కానీ కొన్ని గ్రహాలు మారిన తర్వాత ఈ 2020 సంవత్సరంలో సింహరాశి వారికి ఇల్లు కొనుక్కునే అదృష్టం ఉంది, వాకిలు కొనుక్కునే అదృష్టం ఉంది, కారు కొనుక్కునే అదృష్టం ఉంది, జాబులు వెసులుబాట్లు ఉన్నాయి, జాబులో ప్రమోషన్స్ ఉన్నాయి, జాబులు ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, ఎక్కడో విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం కూడా ఉంది. ఏ రాశి వారికి అదృష్టం లేదు, అలానే ఏ సంవత్సరం కూడా వెళ్ళనేటువంటి అదృష్టం ఇది. కాబట్టి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేకపోయినా ఇంత అదృష్టం ఉంది అంటే అప్పుడు అర్థమైంది అంటే గ్రహాలు ఉండేటువంటి పరిస్థితి కాదు, మన అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. దశాంత దశలు కూడా మనం చూసుకోవాలి, నక్షత్రాలు మనం చూసుకోవాలి, పుట్టినటువంటి గడియల్లో గోచారం కూడా మనం చూసుకోవాలి, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది కూడా మనం చూసుకోవాలి. జాతకం అంటే ఏదో చెప్పేస్తే అయిపోలేదు, దానికి చాలా ఉపన్యాసం ఉంటుంది, చాలా పురాణాలు ఉంటాయి, చాలా వ్యత్యాసాలు ఉంటాయి, చాలా రకాలుగా పరిహారాలు ఉంటాయి. దాన్ని చేసుకుంటేనే జాతకం అనేది ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసంలో కూడా ఈ సంవత్సరం మొత్తం ఎలా అయితే కలిసి వచ్చిందో, కొంచెం ఒడిదుడుకుల ప్రకారంగా కలిసి వచ్చిందో, అదేవిధంగా నవంబర్ మాసంలో కూడా సింహరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. వీరు 2 రకాలుగా జాబు చేయొచ్చు, జాబు బిజినెస్ 2 రకాలుగా. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి దిగ్విజయంగా వీరు పై స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం కూడా వీరికి ఉంటుంది. ఏదైనా మేనేజ్మెంట్ చేసుకునేటువంటి అదృష్టం వీరికి ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు, కోడింగ్ చేసుకోవచ్చు, అలానే వీరికి ఏదైనా ఇండస్ట్రీలు కూడా స్థాపించేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. అప్పు ఇచ్చే స్థాయిలో వీరు ఉంటారు కానీ తీసుకునే స్థాయిలో వీరు ఉండరు. అలానే ఈ యొక్క మాసంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే స్ట్రెస్ ఫీల్ అనేది అవ్వకూడదు. ఏ విషయంలో కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సింహరాశి వారికి గ్రహాల్లో సానుకూలంగా వీరికి మరి కలిసి వచ్చే గ్రహం అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే 12వ స్థానంలో గురువు వచ్చాడు, కర్కాటకం వీరికి 12వ స్థానం అవుతుంది. కాబట్టి 12వ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్కటి తప్పితే వేరే అన్ని రకాలుగా బాగుంటుంది. విద్యారంగం ఒకటైతే కొంచెం లోపంగా ఉంది. కాబట్టి ఏదైనా వీరు దానికి కూడా పరిహారం చేసుకునే విధంగా కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉంది. ఇంకా కూడా వేరే రంగాలు ఏది ఉన్నా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, ఇంకా ఏదైనా చేయాలంటే కూడా వీరికి అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా వీరికి నరదిష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటివి కాకుండా ఇంకా కళత్తర దోషాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో పుట్టినటువంటి సింహరాశి ఎవరైనా ఉన్నా, ఇంతకుముందు పుట్టినటువంటి సింహరాశి ఎవరైనా ఉన్నా కూడా వీరు దోషానికి పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అలా దోషాన్ని పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజులైతే ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టు దోష పరిహారం ఏంటంటే కనుక అన్ని రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వారు చిన్న పరిహారాలతో అదృష్టవంతులు అవ్వచ్చు. అది ఎలా అంటే కనుక ఈ యొక్క
గురువు సంబంధించినటువంటి దృష్టి ఉంది కాబట్టి శనగలు ఉంటాయి మనకి బ్రౌన్ కలర్ ఉండేటువంటి కానీ తెల్లవి కానీ శనగలు ఉంటాయి. ఆ శనగలు 1 కిలో తీసుకొని ప్రాంతీయ భాషలో గుడాలు గుగ్గిళ్ళు అంటారు. ఈ గుడాలు కానీ గుగ్గిళ్ళు కానీ వండేసి ఆ గుడాలు కానీ గుగ్గిళ్ళు కానీ ఏదైనా ఇష్టమైనటువంటి అమ్మవారికి కానీ ఇష్టమైనటువంటి స్వామి ఆలయంలో కానీ సమర్పించాలి ఏదైనా గురువారం రోజున. అలానే ఒక 5 నారికేళములు దత్తాత్రేయ స్వామికి కానీ లేదా వినాయక స్వామి వారికి కానీ సమర్పించాలి. నారికేళమును సమర్పించేసి ఆ కొబ్బరి చిప్పలు వెనక భాగం తెచ్చుకొని నేను ఇంట్లోకి వెళ్ళి చట్నీ చేసుకుంటానంటే కాదు. అలా కాకుండా ఆ చిప్పలు అన్నీ కూడా అక్కడ వదిలివేయాలి. అప్పుడు గురుగ్రహ అనుసూపకం కూడా వీరికి శుభదృష్టిగా మలుచుకునే దానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ 2 పరిహారాలతో పాటు వీరు ప్రతినిత్యం కూడా కుదిరితే లేదా వారానికి ఒకసారి అయినా సరే లవంగం ఉంటుంది క్లౌడ్ ఈ యొక్క తీసుకొని పొద్దున్నే పరగడుపున ఒక 2 నైట్ పనుకునేటప్పుడు ఒక 2 తినేసి వాటర్ తాగితే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలు ఎలా ఉంది. అలానే వీరికి స్వజాతకంలో అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే కేతు ఉన్నాడు, శుక్రుడు కూడా మనకి మంచి గ్రహాల్లోని వీరికి తులరాశిలో ఉన్నారు కాబట్టి రవి భగవానుడు 15వ తారీఖు మారుతాడు నవంబర్ 15. ఈ నవంబర్ 15 తర్వాత అయితే వీరికి ఆర్థిక సంబంధించిన విషయాలు కావచ్చు, కొత్తగా ఏదైనా జాబు కానివ్వండి, కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలన్నారు కానీ నవంబర్ 15 తర్వాత ప్రయత్నం చేస్తే వీరికి అనుకోకున్నటువంటి అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అలానే జాతకంలో ఉన్నట్టుగా నాకు జరగట్లేదు అనుకుంటే ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. గురువుని సంప్రదిస్తే అక్కడ వారికి ఏదైనా సమస్య ఉంటే కూడా శత్రు భయం కానీ ఈ శత్రువులు ఏమైనా చేపించి ఉండొచ్చు, అష్టదిబ్బందులు లాంటివి చేపించి ఉండొచ్చు, అవన్నీ కూడా పటాపంచలేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి లోపం ఏంటి, వారికి ఉన్న శాపం ఏంటి, దాన్ని పరిష్కార మార్గం చూపిస్తే అప్పుడు జాతకంలో ఉన్నది జరుగుతుంది. వీరు అదృష్టవంతులు దానికి గ్రహాలతో సంబంధం లేకుండా సుసంపన్నంగా జీవితం కొనసాగించేందుకు బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశి వారైతే. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.